హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మీకు మొన్న ఒక న్యూస్ అయితే చేశాను. మనందరికీ తెలుసు, ఒక ఫేస్బుక్లో ఒక ట్వీట్ గురించి మనం మాట్లాడాం. హరిప్రసాద్ గారి గురించి కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఫస్ట్ నుంచి పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద జననేత్ర అని చెప్పి ఒక ట్వీట్ చేసింది. దాంట్లో సారాంశం ఏంటి, హరిప్రసాద్ కావచ్చు లేదంటే మిగతా కొంతమంది ఎవరైతే ఎమ్మెల్సీలుగా నామినేటెడ్ పోస్టులు తీసుకున్నారు వాళ్ళకి సంబంధించి వాళ్ళని గ్రౌండ్ లెవెల్లో నుంచోబెడితే వాళ్ళని చూసి ఒక 10 ఓట్లైనా 100 ఓట్లైనా వేస్తారా అని కొంతమంది ఒక ట్వీట్ అయితే కనిపించింది. దీని మీద వివరణ ఇచ్చేందుకు ఈ జననేత్రకి సంబంధించినటువంటి దేవినేని భరత్ మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అసలు ఈ ట్వీట్ వేయడానికి గల కారణం ఏంటి, ఎందుకని ఇప్పుడు హరిప్రసాద్ గారిని కావచ్చు, వేములపాటి అజయ్ గారిని కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించి ఇలా నామినేటెడ్ పోస్టులు వచ్చినటువంటి వాళ్ళని ఎందుకని ఇలా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, అసలు నిజంగానే ఇది వాళ్లే వేశారా, వాళ్ళ పేరుతో ఎవరన్నా చేశారా, ఇవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దేవినేని భరత్. బ్రదర్ నమస్తే, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి హరీష్ గారు. ఇది జననేత్ర మీదేనా? జననేత్ర మాదే అండి. ఓకే, ఏంటి ఈ ట్వీట్ యొక్క సారాంశం ఏంటి? హరిప్రసాద్ గారిని కావచ్చు, చక్రవర్తి గారిని, రియాజ్ గారిని, అజయ్ గారిని కొంతమందిని ఉదహరిస్తూ వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చారు, ఇంకొకటి చేశారు, వాళ్ళ ముఖాలను చూసి 10 ఓట్లైనా 100 ఓట్లైనా వేస్తారా అనేటువంటి, వాళ్ళ ముఖాలు ఎప్పుడైనా చూసుకున్నారా, వాళ్ళ చిత్రపటాలు అనేటువంటి ఒక పర్సనల్గా వెళ్ళటం అంటే ఏంటి, అసలు ఇది ఎవరు వేశారు, దేనికి వేశారు? అది యాక్చువల్ గా మనకి అది వేసిన వ్యక్తి ప్రసాద్ చింగిల్ శెట్టి గారు అంట. మనకి కో ఎడిటర్ అంటే ఎడిటర్ ఒక అబ్బాయి అన్నాడు, కిరణ్ అని చెప్పి. ఆ అబ్బాయి ఏంటంటే ఈ కంటెంట్ ఫార్వర్డ్ లో వచ్చిందంట వాట్సాప్ లో. సో తను పోస్ట్ చేశాడు. అంటే వేరే చోట నుంచి వచ్చి మీ దాంట్లో పోస్ట్ చేసుకున్నారు? అదే పోస్ట్ చేస్తాడు. అంటే మీ అభిప్రాయం కూడా అదేనా? అంటే మా అభిప్రాయం అది కాదు, మేము ఇప్పుడు ఆ పోస్ట్ చూసాక దాన్ని తీసేయాలనుకుంటున్నాము. అంటే అది పార్టీకి వ్యతిరేకంగా మేము మా పేజ్ కానీ మా జననేత్ర కానీ వెళ్ళదు ఎప్పటికీ. అంటే నేను చూశాను మీ పేజ్ లో చాలా జనసేనకి సంబంధించి జనసేనకు సపోర్ట్గా చాలా మాట్లాడారు. బట్ ఇది ఒకటే ఎందుకు వచ్చిందా అని నేను అబ్జర్వ్ చేశాను. అందుకనే నేను కూడా వీడియో చేయాల్సి వచ్చింది. అంటే ఇలా పర్సనల్గా వెళ్ళకూడదు కదా అని. అదే నేను ఇందాక అడిగితే తను ఏమన్నారంటే, అంటే మొన్న మనోహర్ గారు ఏదో ఒక వీడియో చేస్తారు కదా, అంటే ఒక 4 days బ్యాక్. సో దాని తర్వాత ఇది ప్రసాద్ చింగిల్ శెట్టి గారు ఇలా పెట్టారు, అది ఎక్కువ ఫార్వర్డ్స్ వెళ్ళిపోయాయి. సో ఫార్వర్డ్స్ లో దీనికి వాట్సాప్ గ్రూప్ లో వచ్చిందంట. సో తిను తెలియకుండా వేసేసాడు. మనం చూడంగానే ఇంకా అది పార్టీకి వ్యతిరేకంగా ఉంటుందని చెప్పి ఇంకా దాన్ని తీసేయడం జరుగుతుంది. అయినా ఇంకొకటి, మిమ్మల్ని అంటే మీరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు అని చెప్పి చిత్తూరు జిల్లానా మీది? తిరుపతి కదా? చిత్తూరు జిల్లా. అక్కడ నుంచి సస్పెండ్ చేశారు జనసేన పార్టీ నుంచి. హరిప్రసాద్ గారు, పసుపులేటి హరిప్రసాద్ గారు సస్పెండ్ చేశారని ఒక లెటర్ కూడా సర్క్యూట్ అవుతుంది. మీ వీడియో పెట్టి మాకు కూడా చాలా మంది పెట్టి మాకు కూడా పంపించారు. యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందంటే 2025 డిసెంబర్ 4వ తారీఖున కళ్యాణ్ గారు డిడిఓ ఆఫీస్ ఓపెన్ చేయడానికి చిత్తూరుకి వచ్చారు. ఓకే. అక్కడ ఏం జరిగిందంటే, జిల్లాలో అక్కడ చిత్తూరు నియోజకవర్గం మాది. అంటే జిల్లా నలుమూలల నుంచి అక్కడ నాయకులు వచ్చారు. జిల్లా మొత్తానికి అక్కడ 48 పేర్లు ఇచ్చారు. ఆ 48 పేర్లలో అక్కడ గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో మా కార్పొరేటర్లు కొంతమంది, అంటే జనసేనకి అంటే మారిన వాళ్ళు, ఇంకా నామినేటెడ్ పోస్టులు కొంతమంది పొందిన వాళ్ళు, ఇంకా జిల్లా మొత్తంలో కొంతమంది నాయకులు, ఇట్లా దాదాపు ఒక 48 పేర్లు ఇచ్చారు. అందులో చిత్తూరుకి సంబంధించిన వాళ్ళు ఒక 6-7 మంది కూడా లేరు. సో అక్కడే మేము ఇన్ని సంవత్సరాలుగా పనిచేసి అక్కడ మాకు ఎటువంటి గుర్తింపు లేదని చెప్పి అంటే మనం అక్కడ జననేత్రలో వీడియో బైట్స్ అనేది కొన్ని చేసాము. ఎందుకంటే అక్కడ చాలా మంది మాట్లాడాలనుకున్నారు కాబట్టి అక్కడ మాట్లాడారు. అంటే అక్కడ కొన్ని ఇబ్బందుల్ని మీరు పార్టీ దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారు. పార్టీ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అక్కడ కొంతమంది దగ్గర మాట్లాడించాము. అంటే జిల్లా అధ్యక్షుల పనితీరు కానీ, లేకపోతే లోకల్లో నాయకుల పనితీరు ఎలా ఉంది, పిఓసి గారి పనితీరు ఎలా ఉంది, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ వేసి వీడియోస్ చేసాము. సో అందువల్ల అక్కడ ఏమైందంటే
జిల్లా అధ్యక్షుడి గారి కింద ప్రధాన కార్యదర్శి ఒక ఆయన తులసి ప్రసాద్ అని ఆయన ఏం చేస్తారంటే ఆయన పేరు కూడా 48 మంది లిస్ట్ లో లేదు. తను లోపలికి ఎలా వెళ్ళారు అంటే అక్కడ ఇవన్నీ వీడియోస్ చేసినప్పుడు తను క్వశ్చన్ చేస్తారనమాట. మీరు ఎందుకు ఇలా వీడియోస్ చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరు వద్దన్నారు లోపలికి, ఇలా అడిగితే ఇప్పుడు మీ పేరు కూడా అక్కడ లేదు కదా, మీరు ఎలా వెళ్ళారు అంటే హరిప్రసాద్ గారు రికమెండేషన్ తో వెళ్ళారా అని ఇలా అడిగితే అక్కడ తను ఎలా అంటే హట్ అయ్యాడో ఏమో తెలియదు కానీ తనేం చేస్తాడంటే యాక్చువల్ గా జిల్లా అధ్యక్షుడు వదిలే లెటర్ ప్యాడ్స్ అన్ని ఈయన ప్రసాద్ అనే ఆయన దగ్గర ఉంటుంది, తులసి ప్రసాద్ అనే ఆయన దగ్గర. తినేం చేస్తాడంటే తిను లెటర్ ప్యాడ్ టైప్ చేసి అసలు పార్టీ లెటర్ ఫార్మేటే కాదు, అది ఫార్మేట్ కాదు అసలు 2 లెటర్స్ వచ్చాయి. అంటే జిల్లా అధ్యక్షుడు పేరు వచ్చి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఒక లెటర్ ఏమో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అని ఉంది, ఇంకో లెటర్ ఏమో పసుపులేటి ప్రసాద్ అని ఉంది. సో 2 లెటర్లు ఎలా సర్క్యులేట్ అవుతాయి? అసలు పార్టీ లెటర్ ఫార్మాట్ కూడా అది కాదు, ఆ సెంటెన్సెస్ లో మిస్టేక్స్ ఉన్నాయి. అంటే ఫేక్ లెటర్ రిలీజ్ చేశారు అనుకోవచ్చా? ఫేక్ లెటర్ ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేయాలన్నప్పుడు మన డిసిప్లినరీ కమిటీ వేములపాటి అజయ్ కుమార్ గారి నుంచి రావాలి, లేకపోతే మన పార్టీ ఆఫీస్ నుంచి రావాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే వాట్సాప్ గ్రూప్స్ లో సర్క్యులేట్ అయింది, మనకి పార్టీ ఆఫీస్ నుంచి కానీ అఫీషియల్ గా ఎక్కడి నుంచి జిల్లా అధ్యక్షుడి తరపు నుంచి కానీ ఎక్కడి నుంచి రాలేదు. తర్వాత మళ్ళీ మీరు మాట్లాడారా హరిప్రసాద్ గారితో కావచ్చు, దీని గురించి వివరణ ఇచ్చారా? మాకేంటంటే అక్కడ ఆయన అందుబాటులో ఉన్నారు అనమాట, హరిప్రసాద్ గారు ఆయన కాల్స్ లో అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు ఏదన్నా ఎమర్జెన్సీకి ఏదన్నా కాల్ చేయాలన్నా కూడా ఆయన అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు అక్కడ మెయిన్ గా మేము అక్కడ హరిప్రసాద్ గారితో మాకేం పర్సనల్ విభేదాలు ఏం లేవు, ఏమన్నా పార్టీ పరంగా పాలసీల పరంగా ఏదైనా విభేదిస్తే విభేదాలు ఉన్నాయి కానీ అంతేగాని హరిప్రసాద్ గారి అంటే మాకేమి అంటే ఉద్దేశాలు కానీ పర్సనల్ ఇదేమి లేవు. రైట్, అంటే వాళ్ళు వాంటెడ్ గా చేస్తున్నారు అంతే. మేము పార్టీకి చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళమే, కాకపోతే వాంటెడ్ గా కొంతమంది అంటే పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటారు కదా కొంతమంది. ఆ నెగిటివ్స్ లో వీళ్ళు అంటే ఈ వాట్సాప్ గ్రూప్స్ లో ఎక్కువ సర్క్యులేట్ చేస్తారు. అంటే మా నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు అసలు కాదు, పక్క నియోజకవర్గంలో సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేస్తారు. వస్తే పార్టీ ఆఫీస్ నుంచి రావాలి, జిల్లా అధ్యక్షుడి తరపు నుంచి రావాలి. కానీ మీకు అంటే నార్మల్ గా మీకు ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల మీకు ఏమైనా ఇబ్బంది? మాకు ఎటువంటి ఇష్యూస్ లేవు, కళ్యాణ్ గారు ఏ డెసిషన్ తీసుకున్నా మేము దానికి కట్టుబడి ఉంటాము, అంతేగాని ఇబ్బంది ఏం లేదు. చేపిస్తే ఆయన ఏ దారిలో వెళ్ళమంటే ఆ దారిలో వెళ్ళే వాళ్ళం మేము. ఎవరికి ఏ పదవులు ఇచ్చినా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, దీంట్లో రాసిందే నిజం కాదు కాదా? కళ్యాణ్ గారు ఎవరికి ఏ పదవులు ఇచ్చినా వాళ్ళతో పాటు పని చేసుకుని వెళ్ళే వ్యక్తులం మేము. నేను అనేది ఇప్పుడు దీంట్లో కొన్ని మాట్లాడారు కదా, దానికి మీకు ఎటువంటి మీ అభిప్రాయం దానికి సంబంధం ఉందా లేదా అంటున్నాను. దానికి మాకు సంబంధం లేదండి, అది ప్రసాద్ సింగిల్ శెట్టి గారి పోస్ట్ చేశారు, అది మా ఎడిటర్ పోస్ట్ చేశాడు, రిమూవ్ చేస్తాం. అంటే ఇది మీకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి మీరు కాల్ చేశారు, దాని గురించి నేను కూడా ఒక క్లారిఫికేషన్ ప్రజలకు కూడా ఇవ్వాల్సి వస్తుంది, జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి కష్టపడే వ్యక్తులు డెఫినెట్గా జనసేన పార్టీకి కూడా కావాలి. మీరు ఎంతసేపు పార్టీ గురించి ఆలోచించారు కానీ మీ వ్యక్తిగతంగా గురించి ఏం ఆలోచించుకోలేదు కదా. లేదండి, ఇప్పుడు కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర ప్రజల కోసమే ఇంత చేస్తున్నారు, పార్టీ ఎదగాలని మీరు కూడా కోరుకుంటున్నారు. పార్టీ ఎదుగుదల మెయిన్ గా కళ్యాణ్ గారు ఏ డెసిషన్ తీసుకున్నా మేము దానికి 100% యాక్సెప్ట్ చేస్తాము, దాంతో మేము ఫాలో అవుతాం. ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా ఇప్పుడు కూడా మనకి ఆగస్టు 15వ తారీఖున మనకి ఇప్పుడు పోస్ట్స్ వస్తున్నాయి కదా, అవన్నిటికీ కూడా రీసెంట్ గా జరిగిన ప్రోగ్రామ్స్ లో మేము అప్లికేషన్లు అన్ని ఇచ్చాము. సో అందరూ అంటే మంచి కమిటీలు పడాలని ఆశిస్తున్నాము. ఆ పోస్ట్ అయితే మా పేజ్ నుంచి తీసేస్తామండి. రైట్ బ్రో, చెప్పండి. అంటే దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? దీని మీద ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా హరిప్రసాద్ గారికి కావచ్చు, లేదంటే పార్టీ అధిష్టానానికి?
ఈ పార్టీ అధిష్టానానికి కానీ ప్రజలకు కానీ జనసేన పార్టీ అంటే మద్దతుదారులకు కానీ మేము చెప్పాల్సింది ఏమంటే, మా పేజ్ లో ఇలా వచ్చింది కదా, సో ఇలా రావడం అది మాకే చాలా బాధాకరంగా ఉంది. సో అందరికీ మా క్షమాపణలు కోరుతున్నాము మా జననేత్ర నుంచి. ఇటువంటి పోస్టులు ఇక మీదట రావు. ప్రతి పోస్టు నా పర్యవేక్షణలో జరుగుతుంది. ఇంకా రైట్, ఓకే బ్రదర్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. మీకు కూడా మీలాంటి వాళ్ళు కూడా జనసేనకి డెఫినెట్గా ఉండాలి, ఎందుకంటే మీకు కూడా గుర్తింపు రావాలని కోరుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఎవరు, ముఖ్యంగా హరిప్రసాద్ గారు లాంటి పెద్దలు కావచ్చు, ఎమ్మెల్సీ గారు కావచ్చు, అజయ్ గారు కావచ్చు, ఎవరు పట్టించుకోదు. అంటే గ్రౌండ్ లెవెల్లో కొంతమంది డెఫినెట్గా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు. అవన్నీ వాళ్ళ పార్టీ కోసం చూసుకుంటారు తప్ప ఇది వ్యక్తిగతంగా తీసుకోవద్దు అనేది ఆయన అభిప్రాయం కూడా. థ్యాంక్ యూ హరీష్ గారు. చాలా వరకు పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్లాము కొన్ని సమస్యలు, అవన్నీ కూడా తొందరలో క్లియర్ అవుతాయని ఆశిస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ బ్రదర్. ధన్యవాదాలు హరీష్ గారు. థ్యాంక్ యూ. సో ఏదేమైనా సరే ఇది అతను క్షమాపణ అయితే చెప్పుకుంటున్నారు. అటు హరిప్రసాద్ గారికి కావచ్చు, జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారిని నమ్మి వాళ్ళ జీవితాలు సాక్రిఫైస్ చేసినటువంటి ఎంతోమంది, వాళ్ళందరూ కూడా హరిప్రసాద్ గారు లాంటి వ్యక్తులు ఉన్నారు. కొంతమంది గ్రౌండ్ లెవెల్లో రియాజ్ గారు లాంటి వ్యక్తులు పనిచేయనప్పుడు వాళ్ళలాంటి వాళ్ళని మీరు ప్రశ్నించండి డెఫినెట్గా, అందులో ఎటువంటి సందేహం లేదు. హరిప్రసాద్ గారు తప్పు చేశారు, హరిప్రసాద్ గారు అనుకుంటే మేము చాలాసార్లు పద్ధతిగా ప్రశ్నించాం, దాన్ని మీరు మోటివ్గా తీసుకుంటే తప్ప ఇలా పర్సనల్గా వెళ్ళొద్దు. అందరూ గ్రౌండ్ లెవెల్లోనే పనిచేస్తే పార్టీ నాయకుడి దగ్గర చాలా బలమైనటువంటి వ్యక్తులు ఉండాలి, అది తట్టుకునేటువంటి పరిస్థితి కూడా వాళ్ళకు ఉండాలి. అది వాళ్ళు చేశారు. వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించకపోయినా పర్లేదు, కానీ ఇలా క్రిటిసైజ్ చేసే ముందు 1-2 సార్లు అదేదో ఆయన ఏదో హరిప్రసాద్ గారు అంటే ఏదో మాకు ఇష్టమనో లేదంటే కోపమనో ఇంకొకటనో చెప్పట్లా, పార్టీ నిర్మాణానికి సంబంధించి చాలా బలంగా నిలబడినటువంటి వ్యక్తుల్ని, అజయ్ గారు లాంటి వ్యక్తుల్ని, చక్రవర్తి గారు లాంటి వ్యక్తుల్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.